శివునికి పంచామృత స్నానాలు, మహాన్యాస రుద్రాభిషేకాలు చేసుకుంటే ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు మనం పొందుతాం. ఆ రోజు రాత్రిపూట జాగారం చేసుకొని చక్కగా మరి శివనామాన్ని పదే పదే స్మరిస్తూ ఉండటం. అంతేకాకుండా మనం ఆ రోజు ఉపవాసం ఉండటం, ఉపవాస దీక్షలు చక్కగా ముగించుకుంటే ఎంతో చక్కగా స్వామివారి యొక్క దయకు మనం పాత్రలు అవుతాము. ఆ రోజున ఉపవాసం అంటే ఉండలేని వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మనం ఉపవాసం లేకపోయినా ఈ జాగారం చేయొచ్చు. అంతేకాకుండా ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాదు, ఏదో ఒకటి పళ్ళు పాలు అంతవరకు మనం తీసుకుంటూ చక్కగా ఈ శివస్మరణతో ఆ రోజంతా చేస్తే ఎంతో వైభవంగా మన జీవితం నడుస్తుందనేది చెప్పటం జరిగింది. ఇది మీకు అంతేకాకుండా బిల్వార్చనలు, తర్వాత అష్టకములు, శివాష్టకములు ఇవన్నీ చేసుకుంటూ శివపురాణాన్ని వాటిని మనం చక్కగా చదువుకుంటూ మరి శివునికి సంబంధించిన కథలు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఆయన గురించి మాట్లాడుకుంటూ అంతా శివస్మరణలోనే మన జీవితాన్ని గడుపుతున్నట్లుగా ఆ రోజంతా కూడా చక్కగా మనం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలను మనం పొందుతాము. ఇది సత్యం. ఇందుట్లో మనకి ఈ శ్రవణ నక్షత్రంలో రావటం ఒక విశేషం. శివరాత్రి ఆదివారం రోజున, మళ్ళీ పాతార్క యోగంలో కూడా ఈ శివరాత్రి మనకి వస్తుంది. అందువలన ఇది చాలా విశేషమని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో శివాలయాలు మనకి అందుబాటులో చక్కగా ఉంటాయి. మీరు ఆ రోజు మాత్రం